దురంధర్ ఇండియా కోసం పనిచేస్తున్న ఒక పాకిస్తానీ టెర్రరిస్ట్ కథే ఈ సినిమా. రణవీర్ సింగ్ హీరోగా హిందీలో రూపొందిన ఈ సినిమా ఇప్పుడు సుమారు 700 కోట్ల రూపాయల కలెక్షన్ తో బాలీవుడ్ నే కాదు మొత్తం ఇండియానే షేక్ చేసేస్తోంది. అయితే ఇలాంటి సినిమాలు బాలీవుడ్ లో చాలానే వచ్చాయి కదా, మరి ఇందులో అంతలా ఏముందంటే నిజముంది. ఇంతకు ముందు వచ్చిన స్పై మూవీస్ పఠాన్, ఏక్తా టైగర్, వార్ సినిమాల్లో లాగా ఇందులో ఐటమ్ సాంగ్లు, హీరోయిన్స్ తో రొమాన్స్లు, గ్రాఫిక్ ఫైట్స్ ఉండవు. కానీ ఇందులో దేశం కోసం తన కుటుంబాన్ని, జీవితాన్ని త్యాగం చేసి ఆర్మీ ఆఫీసర్ నుండి స్పైగా మారి పాకిస్తాన్ కి వెళ్లి అక్కడ టెర్రరిస్టులతో కలిసిపోయి జిహాద్ అంటూ వాళ్లతో ఒకటిగా ట్రైనింగ్ తీసుకొని టైం చూసి వాళ్ళని నాశనం చేసిన ఒక నిజమైన హీరో కథ ఉంది. ఆ హీరో ఎవరంటే మేజర్ మోహిత్ శర్మ. అయితే అసలెవరి మోహిత్ శర్మ? ఈ దురంధర్ సినిమా నిజంగా అతని స్టోరీయేనా? ఇండియా కోసమే మోహిత్ శర్మ పాకిస్తాన్ టెర్రరిస్ట్ గా మారాడా? తోటి ఆర్మీ ఆఫీసర్ కారణంగా ఎలా ప్రాణాలు పోగొట్టుకున్నాడు అనే విషయాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీలో దురంధర్ సినిమాను ఎంతమంది చూసారో కామెంట్ చేసి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మేజర్ మోహిత్ శర్మ ఈయన హర్యానాలోని రోహతక్ లో జనవరి 13, 1978లో పుట్టారు. ఆయన తండ్రి పేరు రాజేంద్ర ప్రసాద్ శర్మ కాగా తల్లి పేరు సుశీలా శర్మ. మోహిత్ గారు గజియాబాద్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. ఆ తర్వాత మహారాష్ట్రలోని షెగ్గావ్ లో ఉన్న శ్రీ సంత్ గంజాన్ మహారాజ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యారు. అయితే మోహిత్ కి చదువుకొని ఏదో ఒక జాబ్ చేయడం ఇష్టం లేదు. ఆయనకి తన దేశం కోసం ఏదైనా చేయాలని తపనుండేది. దాంతో ఇండియన్ ఆర్మీలో పనిచేయడం అనేది ఆయన ఒక డ్రీమ్ గా పెట్టుకుని దానికోసమే కలలు కనేవాడు. ఇక ఈ విషయం ఆయన తన తల్లిదండ్రులకు కూడా చెప్పారు. కానీ తమ కొడుకు ఆర్మీలో జాయిన్ కావడం వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే అల్లారుముద్దుగా పెంచుకున్న తమ రెండో కొడుకు ఎప్పుడూ సినిమాలు చూస్తూ పుస్తకాలు చదువుతూనే ఉంటాడు. ఆర్మీలో సర్వైవ్ అయ్యేంత ధైర్యం అతనికి లేదని వాళ్ళు అనుకున్నారు. కానీ మోహిత్ మనసులో ఏముందో అని వాళ్ళు ఆ టైంలో గుర్తించలేకపోయారు. అయితే మోహిత్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న టైంలోనే నేషనల్ డిఫెన్స్ అకాడమీ నోటిఫికేషన్ రాగా మోహిత్ దానికి అప్లై చేసి అన్ని టెస్టులలో పాస్ అయ్యి చదువుకొని మధ్యలోనే ఆపేసి 1998లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో చేరారు. అక్కడ మోహిత్ తన గురువు కల్నల్ భవానీ సింగ్ గారి దగ్గర 3 ఏళ్లు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో కఠోరమైన ట్రైనింగ్ తీసుకుని టాపర్ గా నిలిచారు. ఇక అక్కడ మోహిత్ శర్మ బెస్ట్ స్విమ్మర్ గా పేరు తెచ్చుకొని బాక్సింగ్ లో కూడా ఛాంపియన్ అయ్యారు. అలాగే హార్స్ రైడింగ్ లో కూడా టాప్ లో ఉండేవారు. ఆ ట్రైనింగ్ తర్వాత మోహిత్ శర్మ మద్రాస్ రెజిమెంట్ 5వ బెటాలియన్ లో జాయిన్ అయ్యారు. దాంతో మోహిత్ తను అనుకున్నది సాధించానని చాలా సంతోషపడ్డారు. ఇక ఆయనకి తన మొదటి పోస్టింగ్ హైదరాబాద్ లోనే రాగా ఆ తర్వాత ఆయన 38 రాష్ట్రీయ రిఫైల్స్ లో జాయిన్ అయ్యారు. ఇక అక్కడికి వచ్చాక ఆయన పారా కమాండో కావాలనేదే లక్ష్యంగా పెట్టుకుని అందుకోసం ఎంతో కష్టపడి దానికి కావాల్సిన అన్ని పరీక్షలు పాస్ అయ్యి 2003లో తను అనుకున్నది సాధించి పారా కమాండో అయ్యారు. మోహిత్ శర్మ ఆయన మనసులో ఇది జరగాలి అని ఏదైనా సరే అనుకుంటే అది జరిగే వరకు ఆయన వదిలిపెట్టరు. ఆ కసితోనే పారా కమాండర్ గా మారి మొదటిసారి కాశ్మీర్ లో డ్యూటీ చేశారు. ఇక అక్కడ మోహిత్ శర్మ వర్కింగ్ స్టైల్ అండ్ ఆయన టాలెంట్ గమనించిన ఇండియన్ ఆర్మీ అధికారులు హిజ్బుల్ ముజాహిద్దీన్ గురించి రహస్యాలు తెలుసుకునేందుకు ఒక సీక్రెట్ ఆపరేషన్ చేయాలని డిసైడ్ అయ్యి అందుకు మోహిత్ శర్మ అయితేనే కరెక్ట్ అని డిసైడ్ అయ్యి ఆయనకే తన ఆ బాధ్యతను అప్పగించారు. దాంతో అప్పటిదాకా ఆర్మీ హెయిర్ కట్ లో ఉన్న మోహిత్ శర్మ లాంగ్ హెయిర్ పెంచేసి గెటప్ మొత్తం ముస్లిం స్టైల్ కి తగ్గట్టు మార్చేశారు. ఆ తర్వాత ఇండియన్ ఆర్మీతో సంబంధాలు తెంచుకుని తన గురించి కేవలం ఆర్మీలోని ఒక 3 మాత్రమే అప్డేట్స్ ఇస్తూ ఖురాన్ పూర్తిగా నేర్చుకున్నారు. ఆ తర్వాత ఆయన తన పేరుని ఇఫ్తికార్ భట్ గా మార్చుకుని ఒక సాధారణ మనిషిలాగా కాశ్మీర్ కెళ్లి అక్కడ రోజు మసీద్ కెళ్తూ అందరితో కలిసి నమాజ్ చేస్తూ కొద్ది రోజుల్లోనే అక్కడున్న అందరికీ దగ్గరయ్యాడు. ఇక మోహిత్ గురించి ఆయన భార్య పిల్లలకి మోహిత్ శర్మని హైదరాబాద్ లో ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద పంపామని చెప్పారు. ఇక మోహిత్ కాశ్మీర్ లో చాలా మందితో మంచి సంబంధాలు పెట్టుకుని మెల్లగా ఇండియాకి వ్యతిరేకంగా మాట్లాడుతూ పాకిస్తాన్ అంటే నాకు చాలా ఇష్టం అంటూ అక్కడి కొంతమంది యువకులకి దగ్గరయ్యారు. ఇక ఆ తర్వాత వాళ్ళతో కలిసి ఇండియన్ ఆర్మీని నాశనం చేసి కాశ్మీర్ ను పాకిస్తాన్ లో కలిపేయాలని ఎన్నో నినాదాలు చేశారు. దాంతో ఇతనెవరో మనకి సరిగ్గా సరిపోతాడని వాళ్ళు మోహిత్ శర్మని హిజ్బుల్ ముజాహిద్దీన్ ను తీవ్రవాదుల దగ్గరకు తీసుకెళ్లగా వాళ్ళు ఆయన్ని కాశ్మీర్ అడవుల నుండి సరిహద్దు దాటించి పాకిస్తాన్ కి తీసుకెళ్లారు. అలా మేజర్ మోహిత్ శర్మ ఇఫ్తికార్ భట్ గా హిజ్బుల్ గ్యాంగ్ లో చేరిపోయాడు. ఇక అక్కడ ఆయన వాళ్ళతో కలిసి పాకిస్తాన్ లోని ఎన్నో ప్రాంతాలు తిరిగాడు. అలా చివరికి పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పాటు అక్కడున్న టెర్రర్ స్థావరాల్ని కనిపెట్టేశాడు. ఇక ఆ తర్వాత హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్లు ఇండియా మీద దాడి చేసేందుకు ఏర్పాటు చేసిన 8 మంది తీవ్రవాదుల గ్యాంగ్ కి ఇఫ్తికార్ భట్ అలియాస్ మోహిత్ శర్మను నాయకుడిగా సెలెక్ట్ చేశారు. ఇండియన్ ఆర్మీ పోస్టుల మీద దాడి చేసి అక్కడి సైనికుల్ని చంపాలనేది ఆపరేషన్ ప్లాన్. ఇక ఆపరేషన్ కోసం ఇఫ్తికార్ కి AK-47 కాల్చడం నుంచి గ్రనైట్లు పేల్చి
పేల్చడం వరకు అన్ని ట్రైనింగ్ ఇచ్చారు. ఆ టైంలో తనకి తన కుటుంబం, భార్య, పిల్లలు గుర్తుకొచ్చినా కూడా ఆయన ఆ బాధని తనలోనే దాచుకుని అక్కడి వాళ్ళతో నవ్వుతూ వాళ్ళు చెప్పింది చేసేవారు. ఇక చివరికి వాళ్ళు చేయాల్సిన ఆపరేషన్ టైం రాగా ఆయనే ఆ 8 మంది హిజ్బుల్ తీవ్రవాదుల్ని పాకిస్తాన్ సరిహద్దును దాటించి ఇండియాలోకి తీసుకెళ్లారు. అలా పాకిస్తాన్ లో అర్ధరాత్రి బయలుదేరి తెల్లవారుజామున 3 గంటలకి కొండలు దాటి వాళ్ళంతా కాశ్మీర్ లోని ఓ గ్రామంలోకి వచ్చారు. ఇక అక్కడ నుండి ఆర్మీ పోస్ట్ మీద ఎలా దాడి చేయాలి, ఆ తర్వాత ఎలా తప్పించుకోవాలో ఆ గ్యాంగ్ నాయకుడు ఇఫ్తికార్ మొత్తం వివరించాడు. తాను షార్ప్ షూటింగ్ లో పేరున వ్యక్తి కావడంతో ఆర్మీ క్యాంప్స్ పై ఎలా దాడి చేయాలో పర్ఫెక్ట్ ప్లాన్ ఇచ్చాడు. అయితే వాళ్ళంతా అప్పటికే ఎంతో దూరం నడిచి రావడంతో ఆపరేషన్ కెళ్లే ముందు కాసేపు నిద్రపోవాలనుకున్నారు. దాంతో అందరూ ఒకే రూమ్ లో పడుకోగా ఇదే కరెక్ట్ టైం అని గమనించిన మోహిత్ శర్మ ఆ 8 మంది టెర్రరిస్టులను నిద్రలోనే లేపేశాడు. ఇక ఆ తర్వాత అక్కడి నుండి మారు వేషంలో ఆర్మీ క్యాంప్ వద్దకి వచ్చి అక్కడ అధికారులకి సమాచారం ఇచ్చాడు. దాంతో ఆ తర్వాత రోజే తాము ఎన్కౌంటర్ లో 8 మంది తీవ్రవాదుల్ని చంపేశామని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. ఆ తర్వాత పాకిస్తాన్ టెర్రర్ క్యాంప్స్ ఎక్కడున్నాయో పిన్ పాయింట్ గా చెప్పి అవి ఎక్కడున్నాయో, సరిహద్దుకి ఎంత దూరంలో టెర్రరిస్టులకి ట్రైనింగ్ ఇస్తున్నారో, వాళ్ళని ఎలా దేశాల సరిహద్దులు దాటిస్తున్నారో అన్ని వివరాలను మోహిత్ శర్మ చెప్పేశారు. అలా ఒక్క ఆపరేషన్ లో మోహిత్ శర్మ మొత్తం ఆర్మీకే హీరో అయిపోయారు. ఇక ఆయన చూపిన ధైర్య సాహసాలకి గాను ఇండియన్ గవర్నమెంట్ ఆయనకి గ్యాలంట్రీ మెడల్ ఇచ్చి సత్కరించింది. ఇక ఈ ఆపరేషన్ తర్వాత కూడా మోహిత్ శర్మ ఇండియా తరఫున ఎన్నో ఆపరేషన్స్ లో పాల్గొన్నారు. అలాగే సరిహద్దు దగ్గర టెర్రరిస్టులు దేశంలోకి చొరబడే అత్యంత కఠినమైన వాతావరణం ఉండే కుప్పారాలో కూడా మోహిత్ శర్మ డ్యూటీ చేశారు. ఎంత ప్రమాదం ఆయనకి ఎదురైనా తనే ముందుండి తన టీం ని ముందుకు నడిపేవారు. అయితే 2009 మార్చిలో ఆయనకి ఇంటికి వెళ్లాల్సి ఉంది. దానికోసమని ఆయన ఫ్యామిలీ కూడా ఢిల్లీకి వచ్చేసింది. కానీ ఆయన ఫ్రెండ్ పెళ్లి కోసం సెలవులు కావాలని కోరగా మోహిత్ శర్మ తన సెలవుల్ని త్యాగం చేసి అతన్ని పంపేశారు. దాంతో ఒక నెల తర్వాత ఆయన ఇంటికి వస్తాను అని ఇంట్లో వాళ్ళకి చెప్పారు. ఇక అది జరిగిన కొన్ని రోజుల్లోనే జమ్మూ కాశ్మీర్ లోని కుప్వారా జిల్లాలోని హవ్రుదా అడవి గుండా టెర్రరిస్టులు చొరపడ్డారనే విషయం ఇంటెలిజెన్స్ పసిగట్టగా ఇండియన్ ఆర్మీ వాళ్ళని అంతం చేసే పనిని మోహిత్ శర్మ గారికి అప్పగించింది. దాంతో ఆయన తన టీం మొత్తాన్ని తీసుకుని ఫారెస్ట్ లోకి వెళ్లారు. ఇక ఆ టెర్రరిస్టులకి వాళ్ళకి సరిగ్గా 50 మీటర్ల దూరంలోనే ఉన్నారని గమనించి వాళ్ళపై కాల్పులు జరిపారు. అలాగే తన టీం వాళ్ళని చుట్టుముట్టేలా చేసి తన టీం కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్న టైంలో ఆయనకి 2 బుల్లెట్లు వచ్చి తగిలాయి. కానీ ఆయన భయపడకుండా శత్రువుల్ని చంపాలన్న ఉద్దేశంతోనే తనకేం కాలేదని, మీరు ముందుకి సాగండి అంటూ వాకీ టాకీలో ఆదేశాలు ఇస్తూనే ఉన్నారు. ఇక అప్పుడే ఓ ఇద్దరు సైనికులు ఓ చిన్న బండ పక్కన దాక్కుని కాల్పులు జరుపుతూ ఉండగా వారిపై 4 టెర్రరిస్టులు కాల్పులు జరపడం మొదలుపెట్టారు. దాంతో అప్పటికే తనకి తగిలిన బుల్లెట్స్ వల్ల ఎలాగో చనిపోతాను కాబట్టి చచ్చేలోగా తన వాళ్ళని కాపాడుకోవాలని మోహిత్ శర్మ ఒక వీరుడ్లా 4 ముందు వెళ్లి కాల్చి చంపేశారు. కానీ కాల్పుల్లో ఆయనకు కూడా చాలా బుల్లెట్స్ తగలగా మోహిత్ శర్మ చనిపోయారు. అలా దేశ సేవలో అమరుడైన మేజర్ మోహిత్ శర్మకి భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక అశోక చక్రతో సత్కరించి అవార్డుని ఆయన భార్యకి అప్పగించింది. ఇక ఆ తర్వాత ఆయన పుట్టిన ఊరు గజియాబాద్ లో ఆయన గుర్తుగా ఒక భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయగా అక్కడి ప్రభుత్వం గజియాబాద్ లోని రాజేంద్ర నగర్ మెట్రో స్టేషన్ కి ఆయన పేరు పెట్టి సత్కరించింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.